హాయ్ ఫ్రెండ్స్, మా ఏరియాలో అయితే వినాయక బొమ్మ నిమజ్జనం అయితే జరుగుతుంది. మేము వెళ్ళాం, మీకు కూడా చూపిస్తాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా ప్రారంభించింది కోలాటం. దాన్ని చూసి మేము చాలా ఆనందించాం. జాతర వల్లే అద్భుతంగా జరుగుతుంది ఈ నిమజ్జన కార్యక్రమం. ఇక్కడున్న కమిటీ కుర్రోళ్ళు ఎటువంటి గొడవలు లేకుండా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. సుమారుగా 24 అడుగులు అయినటువంటి ఈ బొమ్మని దగ్గర నుంచి చూస్తుంటే కన్నుల విందుగా అనిపించింది. స్వామివారికి పాలాభిషేకం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంత పెద్ద కార్యక్రమాన్ని చిన్నగదిలి జంక్షన్ లో హనుమాన్ యూత్ కుర్రోళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది. అభిషేకం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే లడ్డు వేలంపాట అయితే స్టార్ట్ అవుతుంది. నేనైతే స్వామివారికి అభిషేకం అయ్యే వాటర్ గురించి అయితే నేను వెళ్తున్నాను. ఆ వాటర్ నా తల మీద వేసుకుని నాతో పాటు మీరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నా. మన కమిటీ కుర్రోళ్ళ ఆలోచన మేరకు అయితే ఈ ఇయర్ అనగా 2024 మన గణేష్ అని కూడా 24 ఫీట్స్ అండ్ లడ్డుని కూడా 24 kgs తేవడం అయితే జరిగింది. అందులోనూ దేవుడి పాటుగా 2024తో స్టార్ట్ చేసి 22,000 వరకు మన లడ్డు వేలం పాట అయితే జరిగింది. చూడడానికి అయితే చాలా బాగుంది. డప్పులతో వేలంపాట అయ్యింది కదా అన్న, ఇలా తిరుగుతుంటే అబ్బా ఒక్కసారిగా మా చెవులకు చిల్లిపడే సౌండ్ వచ్చింది. ఏంటబ్బా అని చూసేలోపు మన కమిటీ కుర్ర వాళ్ళు అయితే మందుగుల సవాళ్ళు కాల్చుతున్నారు. అబ్బా మన కుర్రోళ్ళు అయితే ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ చెవులు చిల్లులు పడేలా సౌండ్ అయితే వచ్చింది. చాలా చక్కగా చూడండి, అందరూ గమనించండి. బాణసంచాల భాగంగా అది చూసుకోండి ఒకసారి. చాలా చక్కగా ఎందాక నాగుపాము ఎలాగా బుసలు కొట్టింది. ఇప్పుడు చెట్టు కూడా చాలా విచిత్రంగా అది వెలుగుతుంది. అలాగే బాంబులు కూడా చాలా పేలుతుంటాయి. చాలా గమనించాలి. అది పిల్లలందరూ కూడా కొంచెం వెనక్కి ఉండండి. మరి చాలా సంవత్సరాల తర్వాత బాణసంచాల మనం తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క చక్కటి కార్యక్రమం పిల్లలందరూ కూడా వెనక్కి వచ్చేసేయండి. పిల్లలందరూ కూడా దూరంగా ఉండండి. ఈ యొక్క బాణసంచ చాలా చక్కగా కన్నులు విందుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రోజు హనుమాన్ యుద్ధ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఏర్పాటు చేయడమైనది. చాలా సంవత్సరం తర్వాత మన యొక్క సన్నివేశాలన్నీ కూడా మనం చూడొచ్చు. మరి హనుమాన్ యుద్ధ అంటే చూస్తున్నారు కదా, ఏం సంవత్సరం చూస్తారు. చివరిసారిగా అయితే మనం దేవుని దర్శించుకోవడానికి అయితే వచ్చాం. ఇక్కడ మహాగణపతి విగ్రహానికి ప్రతిష్ఠించిన చోట నిమజ్జనం చేయడం విశేషం.